హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటాలో రాబోతున్న కొత్త వెహికల్ గురించి అయితే మాట్లాడదామండి. అదే టాటా ఏస్ ప్రో. అదేనండి, మీరు అనుకుంటున్న టాటా ఏస్ జిప్పే టాటా ఏస్ ప్రోగా మనకి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు అసలు ఆ వెహికల్ ఎప్పుడు వస్తుంది, అసలు ఈ వెహికల్లో ఎన్ని వెర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ఇందులో వాడిన అడ్వాన్స్ టెక్నాలజీ అడాస్ ఫీచర్ గురించి, అసలు ఆ వెహికల్ ఎలా ఉంది అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అలాగే ఈ మూడు వెర్షన్లో ఫీచర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్తే కనుక మనకి టాటా ఏస్ జిప్ అండి. టాటా ఏస్ జిప్ మనకి 2018, అలాగే జిప్ ఎక్సెల్ 2019 ఆ టైంలో మనకి జిప్ ఎక్సెల్ పేరు మీద చిన్న వెహికల్ అయితే అవైలబుల్గా ఉండేది టాటాలో. బట్ ఇప్పుడు ఆ వెహికల్ అయితే లేదండి. ఇప్పుడు BS6లో దాన్ని రీలాంచ్ చేసి దాని పేరు టాటా ఏస్ ప్రో అండి. అసలు ఈ చిన్న వెహికల్ మనకి 3 వీలర్ సెగ్మెంట్కి కాంపిటీషన్గా అయితే ఉండేది. అది 3 వీలర్, ఇది 4 వీలర్, అలాగే అది హ్యాండిల్, ఇదేమో స్టీరింగ్, దీని కంఫర్ట్ ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుని 3 వీలర్ సెగ్మెంట్కి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఇది మనకి ప్రీవియస్గానే లాంచింగ్ అయిందండి. ఆ లాంచింగ్ వీడియోలో కూడా మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం, టాటా ఏస్ ప్రో ఎలా ఉంటుంది వెహికల్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎన్ని వెర్షన్స్లో అవైలబుల్గా ఉంది అంటే ఇక్కడ 3 వెర్షన్స్ అని చెప్పేసి రీసెంట్గా వచ్చిన అప్డేట్లో అయితే తెలిసిందండి. ఎందుకంటే ఆ ప్రీవియస్ వీడియోలో బయోఫ్యూయల్ అలాగే ఈ రెండిట్ల గురించి అయితే నేను వాటి ఫీచర్స్ వివరించాను. బట్ పెట్రోల్ విషయంలో అయితే అవైలబిలిటీ వస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. బట్ ఇప్పుడైతే ఈ 3 వెర్షన్స్లో బయోఫ్యూయల్ అంటే పెట్రోల్ కమ్ CNG, ఎలక్ట్రికల్ అంటే EV, అలాగే పెట్రోల్ వెర్షన్, ఈ 3 వెర్షన్స్లో మనకి అవైలబిలిటీ అయితే వస్తుందండి వెహికల్. ఈ డీజిల్ వెర్షన్ అయితే లేదు ఇందులో. ముందుగా బయోఫ్యూయల్ వెర్షన్ గురించి అయితే చూద్దామండి. టాటా ఏస్ ప్రో బయోఫ్యూయల్ వెర్షన్ అండి. వెహికల్ చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది. దీని ఫీచర్స్ విషయంలో చూస్తే మనకు 2 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి. 694 cc అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. అలాగే దీని హార్స్ పవర్ వచ్చి 26 హార్స్ పవర్ అయితే వస్తుందండి. మనకి పెట్రోల్ కమ్ CNG, ఇది ఒక్కసారి ఫిల్ చేస్తే పెట్రోల్ CNG మనకి 280 కిలోమీటర్లు అయితే ఇచ్చాడండి రేంజ్. అంటే ఒకసారి రెండు పెట్రోల్ అలాగే CNG రెండు ఫిల్ చేసుకుంటే. ఇక్కడ CNG ట్యాంక్ వచ్చి లాస్ట్ వీడియోలో క్లారిటీ రాలేదు. ఇప్పుడైతే ఒక్క సిలిండర్ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ ఒక్క సిలిండర్ అయితే 8 kg అని చెప్పేసి చెప్పారండి. అంటే ఈ 8 kgలకు గాను ఒక 6 kg అయితే ఎక్కుతుంది. అలాగే మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చి 5 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అండి. ఈ రెండు బేస్ చేసుకుని మనకి 280 కిలోమీటర్లు అని చెప్పేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. ఈ 280 రేంజ్ని మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటే కనుక CNG 6 kg ఎక్కుతుందండి. 8 kgలకు గాను 6 kg అయితే ఎక్కుతుంది. 6 kg 6 మూళ్ళు అంటే 30 కిలోమీటర్లు వేసుకుంటే కనుక 180 కిలోమీటర్లు అయితే వస్తుందండి. అంటే ఎందుకంటే టాటా ఏసే 26 దాకా వస్తుంది. సో ఇది చిన్న బండి కాబట్టి మనకి 30 కిలోమీటర్స్ అప్రాక్స్గా మనం ఊహించుకుంటే. అలాగే మనకి పెట్రోల్ అయితే 5 లీటర్స్ కాబట్టి 5 రెళ్ళు అంటే 5 రెళ్ళు 10 అంటే 20 కిలోమీటర్లు అని చెప్పేసి అప్రాక్స్గా మనం తీసుకుంటే కనుక అదొక 100, 180, 280 ఆ విధంగా అయితే సరిపోతుందండి. ఇక్కడ ఈ వెహికల్ విషయంలో చూస్తే కనుక మనకి బాడీ విషయంలో మొత్తం అన్ని వెహికల్ బాడీ ఒకటేనండి. 6.5 × 4.5 వెడల్పు అండి. మనకి టైర్ సైజ్ కూడా సేమ్ అండి. మనకి 12 ఇంచుల టైర్లు 145 అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తాయి. అలాగే మనకి దీని యొక్క అఫీషియల్ పేలోడ్ వచ్చి 750 kg అయితే వస్తుందండి. మనకి బయోఫ్యూయల్ వెహికల్ అలాగే పెట్రోల్ వెర్షన్ రెండు కూడా 750 kg అఫీషియల్ RTO పాసింగ్ అయితే వస్తుందండి మనకి. నెక్స్ట్ వచ్చి మనకి రెండోదిగా పెట్రోల్ వెర్షన్ చూస్తే కనుక అంటే ఇక్కడ పెట్రోల్ వెర్షన్ అయితే వెహికల్ అయితే కనిపించలేదండి. మీకు ఈ సేమ్ ఫీచర్స్ అన్ని సేమ్ బాడీ, సేమ్ టైరు, సేమ్ ఇంజన్ ఇవన్నీ కూడా సేమ్ వస్తాయండి. ఓన్లీ హార్స్ పవర్ దగ్గర అయితే మనకి 30 హార్స్ పవర్ అయితే వస్తుందండి పెట్రోల్ వెర్షన్లో. 55 Nm టార్క్ అయితే వస్తుందండి. అదే మనకి CNG వెర్షన్ అంటే పెట్రోల్ కమ్ CNGలో పెట్రోల్ ఉంటుంది, అలాగే CNG కూడా ఉంటుంది కాబట్టి CNG వచ్చి 51
న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి. సేమ్ పేలోడ్, టైర్ సైజు, మొత్తం డెక్ లెంత్ అంతా కూడా సేమ్ అండి మనకి పెట్రోల్ వెర్షన్లో కూడా. నెక్స్ట్ వచ్చి టాటా ఏస్ ప్రో ఎలక్ట్రికల్ వెర్షన్, ఈవీ వెర్షన్ అండి. మనకి ఈవీ వెర్షన్ గురించి అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే నేను మాట్లాడాను డీటెయిల్స్ అన్ని కూడా. ఇప్పుడైతే జస్ట్ ఇంట్రడక్షన్ అయితే చేస్తాను. 14.4 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే వస్తుందండి. మనకి 38.5 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 29 కిలోవాట్స్ అని చెప్పేసి ఇచ్చారండి. మనకి దాన్ని బట్టి చూస్తే హార్స్ పవర్ అంత వస్తుంది. ఇందులో టార్క్ అయితే చాలా ఎక్కువ అండి. 104 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే గ్రాడబిలిటీ కూడా ఇచ్చారండి. గ్రాడబిలిటీ స్లోప్ ఎక్కి సామర్థ్యం 21% అయితే మనకి ఇచ్చారండి. మనకి లోడ్ బాడీ, కంటైనర్, ఫ్లాట్ బెడ్ మొత్తం అన్ని రకాలుగా కూడా మనకి ఇందులో అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ జిప్ వెర్షన్ లెంత్ కూడా 6.5 ఇంటూ 4.5, హైట్ అయితే 5.5. మొత్తం ఓవరాల్గా వెహికల్ అయితే మొత్తం 3 వెర్షన్లో కూడా ఒకే విధంగా టైర్ సైజ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయండి. మనకి ఇంజన్ ఫీచర్స్ని బట్టి అడిషనల్గా కనిపిస్తాయి ప్రతి దాంట్లో కూడా. ఇక దీని ఛార్జింగ్ టైం అయితే లాస్ట్ వీడియోలో నేను మాట్లాడలేదు. ఈ ఛార్జింగ్ టైం వచ్చి 5 అవర్స్ అయితే ఇచ్చారండి. మనకు 5 అవర్స్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు అని చెప్పేసి రేంజ్ ఇచ్చాడు. బట్ దీనికైతే స్పీడ్ ఛార్జింగ్ ఇవ్వలేదండి. ఓన్లీ స్లో ఛార్జింగ్ 5 అవర్స్ అయితే దీనికి పడుతుంది ఛార్జింగ్, ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. అది 5 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే. అలాగే ప్రైస్ కూడా అప్రాక్సిమేట్లీ 6 నుంచి 7 లక్షల మధ్యలో ఉండొచ్చు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. అంటే 6-7 అంటే పర్లేదండి. మనకి ఈవీ వెర్షన్లో 3 వీలర్ ఈవీ వెర్షన్ ఉందండి. అలాగే జీతోలో కూడా ఉంది. అలాగే మనకి ఇందులో కూడా వస్తుందండి. కాబట్టి ఈ మూడిట్లను కంపేర్ చేసుకుని ఫ్యూచర్స్ని బట్టి మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో క్యాబిన్ ఫీచర్స్ విషయంలో చూస్తే మూడిట్లో ఒకే విధంగా ఉంటుందండి. ఇలాగ మనకి డోర్లో స్పీకర్స్ పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ +1 సీటింగ్ అయితే అఫీషియల్గా అయితే ఇస్తారండి. ఇక్కడ మనకి ఇక్కడ వెహికల్ ఫీచర్స్లో ముఖ్యంగా ఇక్కడ క్యాబిన్ ఫీచర్స్ అన్నది హైలైట్ అండి. ఇక్కడ స్టీరింగ్ అయితే మాన్యువల్ స్టీరింగ్ వస్తుందండి. ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుందండి మనకి. ఈ డిస్ప్లే అన్నది ప్రతి కస్టమర్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో డిస్ప్లే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఆ డిస్ప్లే విషయంలో చూస్తే కనుక మనకి రివర్స్ సెన్సార్ కూడా ఇచ్చాడండి. రివర్స్ సెన్సార్ ఇప్పుడు అన్ని వెహికల్స్ కి ఉంటది. బట్ ఇక్కడ రివర్స్ కెమెరా కూడా కనిపిస్తుందండి. ఇక్కడ రివర్స్ కెమెరా చూసారండి. ఈ కెమెరాని బట్టి అక్కడ డిస్ప్లేలో మనకి రివర్స్ కూడా చేసుకోవడానికి వీలుగా ఇచ్చారండి దీనికి. అంతేకాదు దీంట్లో అడ్వాన్స్ ఫీచర్, మనకి ఈ అడ్వాన్స్ ఫీచర్ అడాస్ అన్నది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూస్తారు. ఈ కెమెరాని బట్టి అయితే ఈ ఫీచర్ అయితే పనిచేస్తుందండి. ఈ ఫ్రంట్ కెమెరాని బేస్ చేసుకుని మనకి ఈ ఫీచర్ అయితే ఎలా వర్క్ చేస్తుంది. ముఖ్యంగా మనం అడాస్ ఫీచర్ గురించి అయితే తెలుసుకుందామండి. అడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ అన్నది మనకి లగ్జరీ కార్స్లో అయితే కనిపిస్తుందండి. మనకి టాటా సఫారీ కానీ, టాటా హారియర్ కానీ, అలాగే ఎంజీ ఆస్ట్రా కానీ, లేకపోతే హోండా వెర్నా కానీ అటువంటి ఫీచర్ అంటే కొద్దిగా 20-25 లక్షల ఆ రేంజ్లో ఉన్న వెహికల్స్లో అయితే ఈ ఫీచర్ అయితే కనిపిస్తుందండి. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆపోజిట్లో ఏదైనా వెహికల్ మనకు తెలియకుండా క్రాష్ అవ్వడానికి అంటే గుద్దడానికి వెళ్ళింది అంటే మన వెహికల్ ఆటోమేటిక్గా బ్రేక్స్ అన్నాయి పడిపోతాయండి. అలాగే రైట్ సైడ్ మనం ఓవర్టేక్ చేస్తాం కదండి, అంటే ఆ లైన్ ఉంటుంది చూసారా, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళే లైన్, ఆ లైన్ క్రాస్ చేసినా సరే అది ఆటోమేటిక్గా అలారం అయితే మోగుతుందండి. ఇటువంటి అలాగే మనకి నైట్ తోలకాల్లో రెప్ప పడిపోద్ది కదండి. రెప్ప పడినప్పుడు మనకు తెలియకుండానే వెహికల్ సైడ్కి వెళ్ళిపోద్ది. అటువంటి టైంలో కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇది ఆటోమేటిక్గా అలారం అయితే మోగుతుంది, మన డ్రైవర్ని అయితే అలర్ట్ చేస్తుంది. ఇంతవరకు కమర్షియల్ వెహికల్ ఏ వెహికల్లో కూడా ఇటువంటి సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడు మనకి టాటా ఏస్ ప్రోలో ఈ అడాస్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఈ అడాస్ ఫీచర్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫిజికల్గా వెహికల్ వచ్చిన తర్వాత మరొక వీడియోలో దాన్ని ఫుల్గా మనం చూద్దాం వెహికల్ ఎలా ఉంది ఏంటి అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.